ఓం పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షదావృత్తచక్షురమృతత్వమిచ్చన్. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు జ్ఞానేంద్రియాల్ని సృష్టించారు. ఈ జ్ఞానేంద్రియాల్ని ఏ విధంగా సృష్టించారు? బయట ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటం కోసం సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా బయట విషయాలని గ్రహించటానికే పనిచేస్తున్నాయి. ఆ విధంగా సృష్టించారు. ఒకానొక ధీరుడు మాత్రం వీటి నుంచి విరమించి ప్రయత్నం చేసి వాటి ద్వారా ఏదైతే చైతన్యం బహిర్ముఖంగా ప్రవర్తిస్తోందో దాన్ని అంతర్ముఖత్వం చేస్తే అతను ధీరుడు అనమాట. ఒకానొక ధీరుడు ప్రత్యేగాత్మని, ఆ ఆత్మతత్వాన్ని, లోపలే ఉన్నటువంటి ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేసి ఎలా చేస్తాడంటే ఆవృత్త చక్షు. అంటే ఇక్కడ చక్షు అనంటే ఒక ఇంద్రియం చెప్పారంటే మిగతా ఇంద్రియాలు కూడా, అంటే బయట కనిపించేటువంటి దృశ్యం నుంచి విరమించి లోపల దృశ్యాన్ని చూడగలగటానికి, లోపల శబ్దాన్ని వినగలగటానికి, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలగటానికి దాన్నే అమృతత్వం. ఆ అమృతత్వాన్ని పొందటం కోసం ఇచ్ఛన్, ప్రయత్నంతో, ఇచ్ఛతోటి చేస్తాడు అని చెప్తున్నారు.